హాయ్ అందరికీ నమస్కారం. రైతు సోదరులందరికీ తెలియజేయమనగా ఈరోజైతే నాకైతే కొన్ని విషయాలు అయితే చాలా వరకు అయితే అర్థమైనాయి. అయితే మీతోనైతే పంచుకుందామని అయితే నేనైతే ఈ వీడియో అయితే తీసుకురావడం అయితే జరిగింది. అందులో ముఖ్యంగా ఒక 2 పాయింట్లు అయితే చెప్తాను. మా ఊర్లో అయితే గత 4-5 సంవత్సరాల నుంచి అయితే నేను చూస్తున్నాను. ఇంతవరకు అయితే ఏ పంట నుంచి అయినా కానీ, ఏ సీడ్ నుంచి అయినా కానీ మనకైతే ఇంతవరకు అయితే ఏ ఫీల్డ్ వాళ్ళు కూడా మనకైతే ఫీల్డ్ అయితే పెట్టలేదు. అంటే మా ప్రోడక్ట్ ఇది, మా ప్రోడక్ట్ దీన్ని యూజ్ చేయండి అని అయితే ఇంతవరకు అయితే ఎవరైతే చెప్పలేదు. కాకపోతే ఈ సంవత్సరం నేను అబ్జర్వ్ చేసాను, ఒక 4-5 ఫీల్డ్ అయితే పెట్టడం అయితే జరిగింది. 100 కావచ్చు, 100 గోల్డ్ కావచ్చు, సెమీస్ 100 కావచ్చు, అలాగే 341 సీడ్స్ కూడా పెట్టడం అయితే జరిగింది. అలాగే వాటిని కూడా నేను హాజరయ్యాను, చూశాను. ఆ ఫీల్డ్లను కూడా మనం ఎందుకు తీసుకోవాలో తీసుకోకూడదు అనేది అయితే ఒక క్లారిటీకి అయితే మనకైతే ఒక రావడానికైతే రైతులకైతే ఒక అవగాహన రావడానికైతే ఈ ఫీల్డ్ వాళ్ళైతే ఈ నిర్ణయం అయితే తీసుకొని ప్రతి దగ్గరున్న అంటే ఏ విలేజ్ నుంచి ఎక్కువ మిర్చి చేనేస్తున్నారో వాళ్ళైతే ఖచ్చితంగా అయితే కండక్ట్ అయ్యే విధంగా అయితే తీసుకొచ్చి వాళ్ళకైతే అర్థమయ్యేటట్టు చెప్పడం కానీ, ఈ సీడ్ పలానా వాళ్ళు వాడిళ్ళు, వీళ్ళకి ఇలా వచ్చింది రిజల్ట్, మీరు నెక్స్ట్ ఇయర్ వాడచ్చు అనేది అయితే ఒక భరోసా కోసం అయితే మనకైతే రైతులందరి కోసం అయితే ఇలాంటి ఫీల్డ్లో అయితే పెడుతున్నారు. కాబట్టి అయితే తప్పకుండా అయితే హాజరు కండి. దానివల్ల మీకు కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయి, అలాగే డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. కాబట్టి 1-2 సార్లు అయితే ఆలోచించుకోండి ఏ విత్తనం కొనాలన్నా. నేనైతే ఇంతవరకు అయితే నేనైతే షేన్లో అంటే మిర్చి ఇంతవరకు అయితే నేను వేయలేదు, అలాగే నేను ఏ పంట కూడా వేయలేదు. కాకపోతే నేను గత 5-6 సంవత్సరాల నుంచి అయితే ప్రతి ఒక్క చేనుకు మందు కొట్టడం కానీ, దాంట్లో ఉన్న ప్రతి ఒక్కరి చేనుకు మందు కొట్టడం కానీ, నేనైతే మందు కొట్టడం కాంచెలు మందు వేయడం, ప్రతి ఒక్కడైతే తడుపు కాంచెలు ప్రతి ఒక్కడైతే చేనుల గురించి అయితే తెలుసుకుని నాకు ఒక అవగాహన రావడానికి అయితే ఇంత టైం పట్టింది. అంతే అవగాహన నాకు వచ్చింది. కాకపోతే ఈ ఫీల్డ్ పెట్టడానికి గురించి అయితే చెప్తున్నాను. కాబట్టి నాకైతే తెలిసినంత వరకు అయితే నేనైతే ఈ సంవత్సరం కూడా వేయలే. నేను నెక్స్ట్ ఇయర్ వేద్దాం అనుకున్నా. కాకపోతే ఈ సంవత్సరం రేట్లు కూడా అనుకున్నంత స్థాయిలో లేవు. కాబట్టి చాలామంది ఇప్పుడు ఉన్న వాళ్ళే చాలామంది తగ్గించే అవకాశం ఉంది. ఇంకా కొత్త వాళ్ళు అయితే వచ్చే అవకాశం అయితే చాలా తక్కువ. కాబట్టి మిర్చి రేట్లు కావచ్చు, ఇవైతే మనకైతే ఫస్ట్ అయితే ఫీల్డ్ గురించి అయితే మాట్లాడుకున్నాం. ఈ ఫీల్డ్లో చూసుకున్నట్టయితే మనకైతే 2 బెనిఫిట్లు ఉన్నాయని చెప్పాను కదా. ఒకటి విత్తనాల పంపిణీ గురించి తీసుకొచ్చిన ఫీల్డ్, రెండోది కాయ సైజు కానీ అంటే కొత్త కంపెనీ నుంచి అయితే రావడం అయితే జరిగింది. ఏ కంపెనీ తీసుకోవాలి అనేది అయితే మీకు ఒక క్లారిటీ రావడానికైతే ఈ ఫీల్డ్స్ అనేది అయితే పెట్టడం అయితే జరుగుతుంది. ఇప్పుడు సపోజ్ 100 సీడ్ అనుకుందాం. ఆ 100 సీడ్ అయితే మనకైతే ఫీల్డ్ అయితే పెట్టడం అయితే జరిగింది. ఈ కాయ సైజు ఎట్లున్నది, పూత ఎట్లున్నది, అలాగే దాంట్లో ఉన్న రకాలు కావచ్చు, దాంట్లో ఉన్న రోగం కావచ్చు, అది ఎందుకు వస్తుంది అనేది ఒక క్లారిటీగా అయితే మనకైతే ఫీల్డ్ వాళ్ళు అయితే చెప్పడం అయితే జరుగుతుంది. అలాగే మనకైతే దీంట్లో కూడా 2 పాయింట్లు ఉంటాయి. ఒకటి నకిలీ విత్తనాలు, ఇంకోటి మంచి విత్తనాలు. ఈ రెండింటికి డిఫరెంట్ ఏంటంటే నకిలీ విత్తనాల గురించి మీకు చెప్పాల్సిన అవసరం లేదు, మంచి విత్తనాల గురించి మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాటి గురించి మీకు ఒక అవగాహన అయితే ఉంటుంది. కాకపోతే కొత్తగా వేసే వాళ్ళకైతే ఒక అవగాహన రావడానికైతే ఫీల్డ్ అయితే పెట్టడం అయితే జరిగింది. అలాగే ఇప్పుడు మనకైతే ఫీల్డ్లో 2 విషయాలు అయితే నాకు అర్థమైంది. ఒకటి ఏంటంటే వీళ్ళు అన్నారు మా ప్రోడక్టే తీసుకోవాలి, మా ప్రోడక్ట్ తీసుకుంటే మీకు ఎంతో కొంత యూజ్ ఉంటుంది, అలాగే దాంట్లో ఏమన్నా ఇబ్బందులు వచ్చినా కానీ మేమైతే కంపెనీ అయితే భరిస్తుంది అని అయితే చెప్పడం అయితే జరిగింది. కాకపోతే ఈ కంపెనీ భరించాలంటే ఒక్కరికి పోతే మాత్రం సరిపోదు. ఒక ఊరు నుంచి కానీ ఒక 5 to 6 మెంబర్స్కి పోతే ఖచ్చితంగా కంపెనీ రెస్పాన్స్ అవుతుంది అని అయితే చెప్పడం అయితే జరిగింది. అయితే వాళ్ళు అన్నట్టుగానే ఇంతకుముందు కొన్ని చోట్ల ఫీల్డ్ పెట్టినట్ట నాకు తెలియదు. ఆ ఫీల్డ్లో వాళ్ళ ఫీల్డ్లో బట్టని కాదు, మా ఊర్లో వేసే ప్రతి ఒక్క రైతు అయితే 100 కానీ నాకు తెలిసినంత వరకు అయితే 100, అలాగే 341 డీడ్ అయితే ఎక్కువ వేస్తారు. ఇవి అదైనా 100లోనేమో సెమీస్ 100 వేస్తారు, గోల్డెన్ 100 వేస్తారు. డీడ్లోనేమో నందీశ్వరి డీడ్ వేస్తారు. 341లోనేమో సంథింగ్ దాని పేరు నాకు గుర్తులేదు. టైంకి ఎప్పుడు వీడియో చేసినా అప్పుడు నాకు టైం గుర్తుకు రావు. కాకపోతే ఖచ్చితంగా ఈ ఫీల్డ్ వాళ్ళు చెప్పేది ఏంటంటే మీరు దగ్గరున్న అదర్ కంపెనీలుగా మీ దగ్గరున్న షాప్లో కాకుండా అంటే ఈ ఫీల్డ్ వాళ్ళు చెప్పిన కంపెనీలో తీసుకుంటే మేమైతే ఖచ్చితంగా దానికి ఏమన్నా ప్రాబ్లం వచ్చేట మేమైతే మా కంపెనీ భరిస్తుంది అని అయితే వీళ్ళైతే చెప్పడం అయితే జరుగుతుంది. కాబట్టి ఇలాంటి ఫీల్డ్ అయితే తీసుకురావడం అయితే జరిగింది. ప్రతి ఒక్క ఫీల్డ్కి అయితే వెళ్ళాక చూడండి. అంటే దీన్ని బట్టి కూడా మీకు అర్థమవుతుంది, అంటే వేయచ్చా వేయరాదా అనేది ఒక క్లారిటీ అయితే వస్తుంది. కొత్తగా వేసే వాళ్ళకైతే ఈ వీడియో అయితే షేర్ చేయండి, పాత వాళ్ళకైతే చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి నకిలీ విత్తనాలకు ఈ విత్తనాలకు తేడా తెలుసుకునేది తీసుకోండి.
ఎందుకంటే దీంట్లో కూడా 2-3 మోసాలు ఉన్నాయి. ఎందుకంటే ఒకటి వాళ్ళు చెప్పిన షాప్లో తీసుకుందాం అనుకుంటే అదే ఒకవేళ మంచి కంపెనీ, అలాగే మంచి కంపెనీ, మంచి క్వాలిటీ విత్తనాలు కాబట్టి వాళ్ళైతే దానైతే ప్రైస్ అయితే ఇంక్రీజ్ చేసి అమ్ముతున్నారు. కాబట్టి దీన్ని స్కామ్ కింద కూడా అనొచ్చు. అంటే వాళ్ళ కంపెనీ నుంచి అయితే తెలియకపోవచ్చు. వాళ్ళ దగ్గరున్న షాప్‌లో డీలర్స్‌కి అయితే ఇస్తారు. వాళ్ళు ఇదే రేటుకి అమ్మాలని అయితే ఏం రూల్ లేదు కదా! వాళ్ళు ఒక రేట్ చెప్తారు. ఆ రేటుకి అమ్ము అని చెప్తారు. కాకపోతే అవి నాణ్యమైనవి కాబట్టి వాళ్ళైతే కొంచెం ప్రాఫిట్ ఎక్కువ చూసుకొని అయితే వాళ్ళైతే అమ్మడం అయితే జరుగుతుంది. అలా జరిగినప్పుడు మనకైతే ఇక్కడ నుంచి అయితే మనకైతే ఏం ప్రాబ్లమ్ రాదు కాబట్టి చేను నుంచి. కాబట్టి వాళ్ళకైతే కంపెనీ వాళ్ళకి తెలిసే అవకాశం లేదు. ఇంకో రెండో విషయం ఏంటంటే సేమ్ అదే కంపెనీ, అదే విత్తనాలు, ఒకటి నకిలీ, ఒకటి ఒరిజినల్. ఒకవేళ నకిలీ ఇచ్చిర్రనుకో వాళ్ళు చెప్పిన ప్రైస్‌కి అమ్ముతున్నారు. అంటే కంపెనీ వాళ్ళు చెప్పిన ప్రైస్‌కి అమ్ముతున్నారు. అప్పుడు ఏదైనా ప్రాబ్లమ్ వచ్చిందనుకో మీరు చెప్పిన రేట్‌కే అమ్ముతున్నాం కదా అనేది కంపెనీ వాళ్ళ మీద అయితే భారం అయితే పడేస్తారు. ఎందుకంటే ఇలాంటి చాలా మోసాలు అయితే జరుగుతున్నాయి. పోయిన సంవత్సరం మా దగ్గర కూడా ఏంటిది 1 రాడ్ కాదు 341కి ఇలా జరిగితే మా దగ్గరున్న డీలర్ షాప్‌లో కాకుండా అంటే వాళ్ళు కంపెనీ చెప్పిన షాప్‌లో కాకుండా వేరే కాడ తెచ్చిండ్రు. దాంట్లో తక్కువ ప్రైస్ పడ్డదని. కాకపోతే మా ఊర్లో చాలామంది అయితే తెచ్చిర్రు. చాలామంది తేవడం వల్ల అది దిబ్బలు పెట్టిర్రు. ఆల్రెడీ మొక్క అనేది అయితే చేనులో నాటిన తరువాత ఆ సీడ్ ఫెయిల్ అయిందని అయితే తెలియడం అయితే జరిగింది. సీడ్ ఫెయిల్ అయిందని చెప్పడంతో కంపెనీ వాళ్ళ కంపెనీ భరించి ఖచ్చితంగా వాళ్ళకైతే మళ్ళీ నాటిన మొక్కల నుంచి ఎంత పెట్టుబడి పడిందో ఆ పెట్టుబడి తిరిగి రైతులకు ఇవ్వడం అయితే జరిగింది. కాబట్టి మంచి విత్తనాలను ఎంచుకునే అవకాశం అయితే చూసుకోండి ప్రతి ఒక్కరైతే. అంటే కొంచెం ₹1 ఎక్స్ట్రా పెట్టినా మంచిదే కానీ మంచి విత్తనాలు తెచ్చుకునే అవకాశం అయితే చూసుకోండి. కాకపోతే వీళ్ళు అన్న ఫీల్డ్ వాళ్ళు అయితే వస్తున్నారు కదా! వాళ్ళ దగ్గర కాంటాక్ట్ నెంబర్ తీసుకోండి. అంటే పెద్ద రైతులు తీసుకోండి. మనకు అంత లేదు కాబట్టి అనుకుంటే సరిపోదు. ఎవ్వరు వేసినా పైసలు అయితే ఊరికే రావు. ఖచ్చితంగా నెంబర్ తీసుకోండి. ఈ ప్రైస్ ఇంత పడుతుంది. ఇదేనా డూప్లికేట్ ఒరిజినల్ అంటే తీసుకునే ముందు 1కి 2 సార్లు అయితే ఆలోచించి ఏ కంపెనీ అయినా పర్వాలేదు. 1కి 2 సార్లు అయితే ఆలోచించి తీసుకోండి. ఇదే నేను తెలియజేయాలనుకున్నాను. థ్యాంక్ యూ.